అన్న కల్కి మూవీ హిట్టా ఫ్లాపా? ఇప్పుడు నాగభూషణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళు కలిసి వచ్చి సినిమా తీశారంటే ఆ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనకూడదు. ఆ సినిమా థియేటర్లో చూడని వాడి జీవితం అటర్ ఫ్లాప్. థ్యాంక్ యూ సార్. బ్రో ఎలా ఉంది కల్కి 2898D? మొన్న 27కి రిలీజ్ అయ్యేది కాకుండేది, దానికంటే ముందు రిలీజ్ అయ్యింది ఉండే. అప్పటి నుంచి వెయిట్ చేసి 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 చూసిన తర్వాత 100 పుష్పలకు ఈ సినిమా పోయా 100 పుష్పాలు తీసిన తర్వాత కూడా కల్కి ముంగల్ పనికిరావు ఆ సినిమాలు. ఏం తెలియట్లేదబ్బా, క్లారిటీ లేదు. ప్రభాస్ అన్న ఎలా ఉన్నారు? లుక్ వైజ్ గా బాగున్నారా? బాగున్నారు కానీ లుక్కులు గీకులు ఎలాగో ప్రభాస్ బాగానే ఉంటాడు. ప్రభాస్ గారికి బ్రహ్మానందం గారు వచ్చే బుజ్జి అనే క్యారెక్టర్ కూడా మన కీర్తి సురేష్ గారి వాయిస్ ఓవర్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. ప్రభాస్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, ప్రతి ఒక్కరు గుండెలో నిలిచిపోయే సినిమా అన్న ఇది కల్కి సినిమా. నిజంగా అంటే నిజంగా మామూలుగా లేదు. ఎలాంటి సినిమాలు వచ్చినా ఈ సంవత్సరంలో రికార్డు గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కబోతుంది భయ్యా కల్కి సినిమా. ఆ విఎఫ్ఎక్స్ కానీ అప్పుడు ట్రోల్ చేసి గారు రే లంచ్ పడుకున్నారా, నిజంగా చెప్తున్నా ఈ దానికి ట్రోల్ చేసే మీకు ఆస్కారం కాదు కదా. 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు మా అన్న ప్రభాస్ అన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. సూపర్ సూపర్ సూపర్.